హలో నమస్తే, వెల్కమ్ టు షార్ట్స్. సో మనం బ్యాంక్ నిఫ్టీలో 3 పార్ట్స్ చేసుకుంటున్నాము. అప్కమింగ్ మనకు ఎన్ఎస్సి న్యూ రూల్స్ వచ్చినాయి కదా, దాని మీద డిపెండ్ అయ్యి సో మనం ఎలా అయితే ఆప్షన్స్లో ఎలా మనము ట్రేడ్ తీసుకోవాలని చెప్పేసి సో ఒక 3 వీడియోస్ ఉన్నాయి, చేస్తానని చెప్పాను కదా. ఆల్రెడీ పార్ట్ 1 చేశానండి. సో అది చూడని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పార్ట్ 1 సంబంధించింది ఎన్ఎస్సి న్యూ రూల్స్ ఏంటి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి. సో ఎలా ఉంటుంది మనకు అప్కమింగ్గా మనకు లాట్ సైజెస్ ఎలా ఉంటాయి అండ్ మన బడ్జెట్ ఎంత అని చెప్పేసి దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చేయడం జరిగింది. అది ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మనకు వీక్లీ ఎక్స్పైరీ ఫినిష్ అయిపోయి మంత్లీ ఎక్స్పైరీ స్టార్ట్ అయింది, ఓకేనా. సో ఇంతకుముందు మనకు వీక్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు మనకు సో కాస్త వాలిడిటీ ఉండడం కానీ కాస్త ఫాస్ట్ మూవ్మెంట్ ఉండడం కానీ సో ఎంట్రీస్ ఫాస్ట్గా తీసుకోవడం, డే వైజ్గా ఫినిష్ చేసుకోవడం లాంటివి అన్నీ మనకు కామన్గా జరిగిపోయినాయి. బట్ ఇప్పుడు ఏదైతే మంత్లీ ప్లాన్ వచ్చిందో సో దాంట్లో మనం ఇప్పుడు ట్రేడ్ ప్లాన్ ఎట్లా తీసుకోవాలి, బ్యాంక్ నిఫ్టీ కానీ సంథింగ్ ఇంకా ఫిన్ నిఫ్టీ కానీ వేరే అన్ని ఇండిసెస్ అన్నీ కానీ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మనమైతే ఈ ప్లాన్ అన్నమాట. నేను ఇప్పుడు ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకొని సో మీకైతే ప్లాన్ చెప్తాను. మీరు యాజ్ టీజ్గా దీన్ని మీరు అన్నిట్లలో మీరు సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ వస్తే మంత్లీ ప్లాన్ వచ్చింది. సో ఒకప్పుడు అంటే మనకు న్యూస్ మీద అంత ఎఫెక్ట్ ఏం లేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ చూసుకొని మనము డిపెండ్ అయ్యి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మంత్లీ వచ్చింది, మనము హోల్డ్ చేసుకోవచ్చు ఒక 30 డేస్ వరకు, అంటే ఒక 25 డేస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా 20 డేస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు, 10 డేస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అది మార్కెట్ మూవ్మెంట్ని బట్టి. సో ఈ మూవ్మెంట్ ఎలా డిసైడ్ అవుతుంది, సో న్యూస్ని బేస్ చేసుకో. అంటే ఇప్పుడు ఏంటంటే కీ రోల్, ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి న్యూస్ అనేది కీ రోల్ కాబోతుంది ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల. ఆప్షన్ అంటే ఏదో ఒక న్యూస్ ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంటుందంటే సో ఇప్పుడు ఒకటి ఉంటుంది మనకు, అమెరికా తుమ్మితే సో ఇండియాకి జలుబు చేస్తూ అంటారు కదా. సో అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మనకి ఇండియా మార్కెట్స్ డ్రాప్ అవుతున్నాయి, ఓకేనా. వార్ వల్ల కొన్ని డ్రాప్ అవుతున్నాయి. ఎక్కడో జరిగిన సిచ్యువేషన్ ఇక్కడ మనకు కీ రోల్ మనకు చూస్తుంది, ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలంటే న్యూస్ అనేది సో కంపల్సరీ కీ రోల్, ఓకేనా. ఫస్ట్ మనకు న్యూస్ అండ్ ఒక్కొక్కటి మీకు టైం ఫ్రేమ్స్ చెప్తాను, మీకు ఎలా ఎంట్రీస్ తీసుకోవాలో చెప్తాను. స్ట్రాటజీ మాత్రం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఒక 2 స్ట్రాటజీస్, మంచి ఎక్సలెంట్ స్ట్రాటజీస్ బ్యాంక్ నిఫ్టీకి, ఆప్షన్స్ ట్రేడింగ్స్ అన్నిటికీ మంచిగా ఒకటి మంత్లీ కోసం నేను రెడీ చేశాను. అవి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో దీనిలో ప్లాన్ చూడండి, ఓకేనా. సో ఇవన్నీ నేను టైం ఫ్రేమ్స్ ఇంక్లూడ్ టైం ఫ్రేమ్స్ అన్నీ నీకు రిస్క్ మేనేజ్మెంట్తో సహా అన్నీ చెప్తాను కాబట్టి ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ న్యూస్, ఓకేనా. న్యూస్లో మనం మోస్ట్లీ ఫస్ట్ చూసుకోవాల్సింది ఆర్బీఐ పాలసీస్, ఓకేనా. ఈ రెపో రేట్ అని అంటూ ఉంటారు కదా. సో అలాంటివి వస్తుంటాయి కదా. సో అవి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించినది కాబట్టి చాలా ఎక్కువ మనకు బ్యాంక్ నిఫ్టీ మీద మనకు ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే మనకు కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కొన్ని అవి మనకు పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఆర్బీఐ మీద ఖచ్చితంగా ఫస్ట్ ఫోకస్ చేయండి. ఆర్బీఐ సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఖచ్చితంగా అదైతే మనకు కీ రోల్ పోషించవచ్చు. ఇంకోటి గ్లోబల్ మార్కెట్స్ కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. యూఎస్ కానీ హాంకాంగ్ కానీ యూకే కానీ మనకి ఏదైతే మనకు రిలేటెడ్గా ఉందో సింగపూర్ నిఫ్టీ కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. సో అవి మనకి ఇలా ట్రేడ్ అవుతున్నవి అంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది డే వైజ్గా కాదు కదా, ఖచ్చితంగా చూసుకోవాల్సింది డే వైజ్గా చూసుకోవాలి, మంత్లీ వైజ్గా చూసుకోవాలి. సో ఈ వీక్లో ఏమైనా గ్లోబల్ ట్రేడ్స్లో గ్లోబల్ మార్కెట్స్లో ఏమైనా బిగ్ ఎఫెక్ట్ న్యూస్ ఉందా, ఇప్పుడు ఒక ట్రంప్ గెలిచిండు అదొక న్యూస్, సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా, సో అలా కూడా మన మైండ్లో అయితే మనం ఉంచుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది క్వార్టర్లీ రిజల్ట్స్, ఓకేనా. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ ఇట్లా పక్క పెట్టండి, సేమ్ ఇదే మీరు దానిలో చూసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్ దేంట్లో చూసుకోవాలి మనం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్, ఓకేనా. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో వాటిల్లో ఏదైనా మేజర్ బ్యాంక్లో ఏదైనా క్వార్టర్లీ రిజల్ట్స్ గుడ్ ఆర్ పాజిటివ్, అదే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో పాజిటివ్ వస్తే ఎట్లా ట్రేడ్ తీసుకోవచ్చు, నెగిటివ్ వస్తే ఎట్లా ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ప్లాన్ ఉండాలి, ఓకేనా. అప్కమింగ్ 14 డేస్లో మనకి హెచ్డిఎఫ్లో ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఎగ్జాంపుల్గా ఉందనుకుంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మనకు మంత్లీ వైజ్గా పడుతుంది. డే వైజ్గా అంటే ఏం కాదు, మంత్లీ వైజ్గా మనకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో అంటే సో బ్యాంక్ సెక్టర్స్కి మంచి గుడ్ న్యూస్ కాబట్టి సో అది ఒక మంచి పాజిటివ్ న్యూస్ కాబట్టి మంచిగా మూవ్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయొచ్చు, పొజిషన్ తీసుకోని చెప్పేసి మనము దాంట్లో అట్లా
మనం థర్డ్ తీసుకోవచ్చు. అదొక్కటే కాదు, అదొక సైన్ చూసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం కంపల్సరీ చూసుకోవాల్సింది సెక్టార్ స్పెసిఫిక్గా ఏమైనా వాళ్ళ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సెక్టార్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమైనా అనుకున్నాం కదా, అదొక్కటే కాకుండా సో మనకు బేస్గా తీసుకునేది ఏ సెక్టార్ అయినా సరే అండి, ఐటీ సెక్టార్ కానీ ఫార్మా సెక్టార్ కానీ ఏదైనా ఒక సెక్టార్లో ఏదైనా స్పెసిఫిక్ న్యూస్ ఉందా, ఓకేనా అని అన్నిటికీ చెప్తున్నాను కదా, ఏదైనా స్పెసిఫిక్గా న్యూస్ ఉందా, అది ఎఫెక్ట్ చేస్తుందా, ఇది కూడా మనము కీ రోల్. ఓకేనా. ఆర్బీఐ చూసుకోవాలి, గ్లోబల్ మార్కెట్ చూసుకోవాలి, ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా సెక్టర్ వైజ్గా, అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఈ 4 అయితే మనము గుర్తుపెట్టుకోండి, 4 మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఖచ్చితంగా మనకైతే ఇవి 4 మనం చూసుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అనేది చాలా కీ పాయింట్, ఇది మనకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇది మంత్లీ వైజ్గా. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి సో టైం ఫ్రేమ్. ఓకేనా. సో ఏ టైం ఫ్రేమ్లో మనము మంత్లీ వైజ్గా ట్రేడ్, ఇప్పుడు డే వైజ్గా తీసుకుంటే మనం 50 మినిట్స్ టైం ఫ్రేము, 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటాము. సరే వీక్లీ చూసుకుంటే మనం 1 అవర్ డే చూసుకుంటాము. బట్ మనం మంత్లీ చూసుకున్నప్పుడు ఎట్లా చూసుకోవాలంటే మీరు చూసుకోవాల్సింది డే ఆర్ అండ్ మనకు వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో డే టైం ఫ్రేమ్ చూసుకోవాలి అండ్ మనకు వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకోవాలి. ఎందుకు డే అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకోవాలనుకుంటే వీక్లీ అంటున్నానంటే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు మార్కెట్ ఎలా పాజిటివ్లో రన్ అవుతుందా, సో నెగిటివ్లో రన్ అవుతుందా. సో ఇప్పుడు మార్కెట్లు అన్నీ పడుతూ ఉంటాయి. సో ఈ వీక్ టైంలో మనం ఈ క్యాండిల్ మాత్రం మనకు పాజిటివ్గా మూవ్ అవుతుంది అనుకోండి, సో సంథింగ్ అక్కడ ఏదో హ్యాపెండ్, ఓకేనా, ఏదో జరిగింది, సో మార్కెట్లో ఏదో చేంజ్ రాబోతుంది, సో అదొకటి మనకు మైండ్ తెలుస్తుంది. కాబట్టి అది లాంగ్ రన్ కోసం మనం తీసుకోవచ్చు. సో డే వైజ్గా తీసుకుంటే కనుక, సో మనం డేలో తీసుకున్నాం అనుకోండి, సో డే వైజ్గా తీసుకుంటే అప్కమింగ్ 10 డేస్కి కానీ ఏదైనా 1 వీక్ కానీ, సో మార్కెట్ ఫాలో అవుతూ సడన్లీ రైజ్ అవుతూ సడన్గా ఫాలో ఆ డే మనకు చూపించడం. ఓకేనా. సో సమ్ రెసిస్టెన్స్, మళ్ళీ సపోర్ట్ రెసిస్టెన్స్ మళ్ళీ నేను సపరేట్గా మాట్లాడాను, ఎందుకంటే 100% ఎప్పటికీ మనకు ఉండేటివి ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి, చూసుకోవాలి. ఓకేనా. కాబట్టి టైం ఫ్రేమ్స్ అనేది డే కానీ మనము సో వీక్లీ కానీ చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డే టైం ఫ్రేమ్ ఒకసారి మీకు స్క్రీన్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. ఇప్పుడైతే మనము టైం ఫ్రేమ్స్ గురించి అనుకున్నాం కదా, సో టైం ఫ్రేమ్స్లో సో వీక్ అండ్ డే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను, వినండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం అని నేను తీసేస్తాను, ఒక్క నిమిషము. సో వీక్లో చూసుకోండి, సో మనకు డౌన్ఫాల్ వచ్చేసి ఇప్పుడు ఈ క్యాండిల్ మాత్రం మనకు సో చూడండి పాజిటివ్ కనబడుతుంది. వీక్ టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టాను చూడండి, సో పాజిటివ్ కనబడుతుంది. అంటే మనం ఇక్కడ ఏంటంటే సో సంథింగ్ చేంజ్ వచ్చిందని మనకు అర్థం కదా. సో కాబట్టి వీక్ ప్లాన్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. సో ఏంది ఇప్పుడు ఏదైతే మనకు ఈ స్వింగ్ ఉందో అక్కడ వరకు అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఏదైతే మనం ఇక్కడ ఉందో సపోర్ట్గా లేకుంటే రెసిస్టెన్స్గా ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలంటే వీక్ టైమ్స్లో చూసుకున్నప్పుడు ఏదైనా సడన్ చేంజ్ వచ్చిందా, ఓకేనా, ఇక్కడ చూడండి సడన్ చేంజ్ వచ్చేసి డ్రాప్ అయింది. ఇక్కడ వీక్లీ చూడండి ఇక్కడ ఏదో ఇప్పుడు అన్ని డ్రాప్ అవుతూ ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకు సపోర్ట్ అనుకున్న పాయింట్ నుంచి చూడండి, సో ఈ సపోర్ట్ పాయింట్ నుంచి వెళ్ళి సో మనకు మార్కెట్లో రివర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏంది, ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దీనిపైన వల్ల మనకు పాజిటివ్ ఉంటే దీనిపైన ఎంటర్ తీసేసుకొని మనం 53,145 దాకా మనం అయితే సో మళ్ళీ హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ డే ఎందుకు చెప్పారంటే ఒకసారి డే చూడండి, సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూపిస్తాను నేను. సో బాయిలింగర్ బ్యాండ్ యాడ్ చేస్తున్నాను. సో మీకు స్ట్రాటజీ గురించి చెప్పినప్పుడు దీనికి పూర్తిగా చెప్తాను. దీన్ని ఎప్పుడైతే దీన్ని టచ్ చేసి మార్కెట్లో నాకు భారీ రివర్స్ కనిపించిందో చూడండి, సో భారీ రివర్స్ కనిపించిందో మనకి ఏమైంది, గ్యాప్ అప్ అయింది. ఓకేనా. సో మన బీటీఎస్లో కూడా ఇదే చెప్పుకోవడం జరిగింది, అందుకే సి ఇచ్చేయడం జరిగింది. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది, ఒకవేళ కనుక ఇప్పుడు పాజిటివ్గా మనకు మార్కెట్లో ట్రెండ్ అవుతుంది, ఎవ్రీథింగ్ బాగుంది, ప్రొడక్షన్ బాగుంది అనుకుంటే అప్కమింగ్గా నాకు ఇది టార్గెట్ అనుకుంటే నాకు 52,600 వరకు నాకు టార్గెట్గా ఉంటుంది కదా. ఓకేనా, అర్థమైంది కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనం డే కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ చూసుకోవాలి. సో నేను స్ట్రాటజీస్ గురించి చెప్పినప్పుడు సో ఈ టైం ఫ్రేమ్స్ గురించి సో ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ స్ట్రాటజీ, ఈ బాయిలింగర్ బ్యాండ్ కానీ ఇంకా చాలా స్ట్రాటజీస్ని అయితే చూపించడం జరిగింది. సో అవన్నీ అయితే మీకు నేను చెప్తాను. ఓకేనా. ఖచ్చితంగా టైం ఫ్రేమ్స్ వచ్చేసి డే కానీ వీక్లీ కానీ పెట్టుకోవాలి. దాంట్లో మనకు ఇలాంటి చాలా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, డే మనకు లాంగ్ పీరియడ్ కాబట్టి. ఓకేనా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఏం చేశారంటే మనకు ఈక్విటీలో స్వింగ్ ట్రేడ్స్ పొజిషన్ తీసుకున్నారు, అంతేనా. సో స్వింగ్స్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసింది ఎవరికంటే, ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో, ఎవరైనా ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో, డైలీ నేను చూడలేకపోతున్నాను, బట్ నాకు ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉంది. సో బట్ ఆప్షన్లో నేను ట్రేడ్ చేయాలని కూడా నాకు చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది, ఆ వాలటిలిటీ తట్టుకోలేకపోతున్నాను, నేను రేడ్ చేయలేకపోతున్నాను చార్ట్స్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు పాజిటివ్ న్యూస్ కానీ మంచి ఇలాంటి ఒక స్ట్రాటజీ కానీ యూజ్ చేసుకొని, ఓకే, మీకు మంచి స్ట్రాటజీ చెప్తాను రేపు నెక్స్ట్ థర్డ్ పార్ట్లో, ఖచ్చితంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు.
98% సక్సెస్ రేట్ అయితే మంచిగా ఉంటుంది. మీరు మంచి ఈజీగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది ఎప్పుడు హోల్డ్ చేయాల్సి ఉంటుంది, కాస్త హోల్డ్ చేసి బుక్ చేసుకుంటారు. ఖచ్చితంగా థర్డ్ పార్ట్ కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా. ఫస్ట్ పార్ట్ కూడా చూడండి, ఇప్పుడు ఇది కంటిన్యూ చేసి థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం మనం, దీంట్లో స్వింగ్ ట్రేడ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు, ఓకేనా. చాలా ఫ్రీగా 1 లేదా 2 లాట్లు తీసేసుకొని స్వింగ్ ట్రేడ్స్ యాప్షన్లో ఇన్ని రోజులు మన ఫ్యూచర్స్లో ఉంది, అది వేరు. ఇప్పుడు యాప్షన్లో కూడా వచ్చేసింది కదా, మరి ఫ్యూచర్లో చేయాలంటే మనీ ఎక్కువ కావాలి. ఇప్పుడు మన క్యాప్షన్లో కూడా మనకు స్వింగ్ ట్రేడ్ ఆప్షన్ వచ్చేసింది, ఓకేనా. సో స్వింగ్ ట్రేడ్ పొజిషన్ తీసుకోవచ్చు, అది ఎంట్రీ కోసం. ఇప్పుడు ఎంట్రీస్ చెప్తున్నాను. ఎంట్రీలో మనకు స్వింగ్ ట్రేడ్ అనేది చాలా క్రూషియల్, ఓకేనా. నేను చెప్తాను, ఒక 2-3 వీడియోసే చేస్తాను ఈ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ప్లాన్ కోసం. స్వింగ్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఎంట్రీస్ ఎగ్జిట్కి మంచి స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ ఒకటి నేను చేస్తాను ఫ్రీగానే, మంచిగా మన యూట్యూబ్లోనే చేస్తాను. మీరు జస్ట్ లైక్ కొడుతూ షేర్ చేస్తూ నలుగురికి కామెంట్ చేసుకుంటూ మీ డౌట్స్ అన్ని సో ఫాలో అవుతుండండి, ఓకేనా. సో స్వింగ్ ట్రేడ్ అనేది మనకు కంపల్సరీ ఇప్పుడైతే సో కీ పాయింట్, ఓకేనా. స్వింగ్ ట్రేడ్ అనేది మైండ్లో పెట్టుకొని స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. అసలు స్వింగ్ ట్రేడ్ ఎట్లా చేయాలని చెప్పేసి మనం స్ట్రాటజీ చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే బ్రేక్అవుట్స్, ఎంట్రీ కోసం చెప్తున్నాను, బ్రేక్అవుట్స్. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ మంత్లీలో మనకు మంచి బ్రేక్అవుట్స్ దొరుకుతాయి ఇప్పుడు, ఓకేనా. ఆ బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయంటే వాలటాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. కాబట్టి మీరు బ్రేక్అవుట్స్ అనేది కంపల్సరీ తెలుసు. బ్రేక్అవుట్స్ అంటే ఏమున్నది, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, లేకుంటే ఒక ఛానల్ ఉంటుంది, దాన్ని మనము చూస్తూ ఉంటాము. 3rd టైం 4th టైం వచ్చేసి బ్రేక్ చేస్తుంది, మంచి సూపర్ క్యాండిల్ తోటి బ్రేక్ చేసినప్పుడు దానిపైన ఎంట్రీ తీసుకొని వెయిట్ చేస్తాము. సో అది మంత్ మొత్తం వెయిట్ చేస్తామా, లేకుంటే 10 days ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతామా, లేకుంటే స్టాప్ లాస్ తీసుకుంటామా, ఇదంతా జరిగిపోతుంది, ఓకేనా. కంపల్సరీ ఇదైతే మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి స్వింగ్ ట్రేడ్, నెక్స్ట్ అయితే బ్రేక్అవుట్, క్రూషియల్ అయితే ఇవన్నీ, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను చెప్పాల్సుకున్నాను. మన 100% ఉంటే మన ట్రేడర్స్ ఆప్షన్లో 90% ఆఫ్ ట్రేడర్స్ చేసేయండి స్కాల్పింగ్ చేస్తారు, ఓకేనా. స్కాల్పింగ్ చేస్తారు. స్కాల్పింగ్ అనేది ఇప్పటి నుంచి బంద్, ఓకేనా. ఎందుకంటే మనకు లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి స్కాల్పింగ్ చేయాల్సిన అవసరం లేదు. స్కాల్పింగ్ అనేది మైండ్లో నుంచి ఇప్పటి నుంచి తీసేయండి. మంత్లీ ప్లాన్లో నో స్కాల్పింగ్, ఓకేనా. స్కాల్పింగ్ అనేది వద్దు ఇప్పటి నుంచి. స్కాల్పింగ్ అనేది చేయడానికైతే మీరు ప్లాన్ చేసుకోకండి. స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటే మీరైతే అదే విధంగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. కాబట్టి మంత్లీ ప్లాన్లోకి మనం చేంజ్ అవుతున్నాం కాబట్టి స్కాల్పింగ్ అనేది మర్చిపోండి, ఓకేనా. మంత్లీ ప్లాన్లో ఇది ఒకటి. మనకి ఎంట్రీస్లో చెప్తున్నాను, గుడ్ ఆర్ బ్యాడ్, డూస్ ఆర్ నాట్ డూస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషము, ఈ మెయిన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్, ఓకేనా. సో నెక్స్ట్ మనకు బెస్ట్ రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్తాను వినండి. ఒక సపోర్ట్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇప్పటివరకు మనం ఏం చేసినాం 1:1, 1:2 చూసుకున్నాం. బట్ ఇది ఒక లాంగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి ఈ రిస్క్ మేనేజ్మెంట్ అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా నేను నా అనుభవం చెప్తున్నాను, 1:5 ఉంటేనే మీరు, ఓకేనా, 1:5 అబవ్ ఉంటేనే ఈ లాంగ్ పీరియడ్ ట్రేడ్స్ తీసుకోవాలి, ఇది మర్చిపోకండి. సో లాజిక్ కూడా చెప్తాను, ఓకేనా. 1:5 ఉంది అనుకోండి, లాంగ్ టైం పీరియడ్ కాబట్టి ఎక్కువ టార్గెట్ ఉంటుంది. మీ ఇప్పుడు 1:1 పెట్టుకుంటారు. సో స్టాప్ లాస్ అనేది చాలా కామన్, సపోర్ట్ కిందనో లేకుంటే రెసిస్టెన్స్ పైన పెట్టుకుని వెయిట్ చేస్తారు. అది పక్క పెట్టండి. ఖచ్చితంగా మనకు ఆ స్ట్రెంత్ వాల్యూమ్ ఉండి మనకు 1:5 ఉంటే మాత్రమే మనము ఎంట్రీస్ తీసుకుంటాం, ఓకేనా. మెయిన్ పాయింట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్లో మనకు 1:5 ఉండాలి, ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను ఇంకేమైనా ఉంటే, ఓకేనా. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాము, న్యూస్ కీ పాయింట్ అనుకున్నాం, ఓకేనా. ఎంట్రీస్ కోసం ఏంటి కావాలనుకున్నాం, ఓకేనా. మనము టైం ఫ్రేమ్ అనుకున్నాం, ఒక రిస్క్ మేనేజ్మెంట్ అనుకున్నాం, దాదాపు అన్నీ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు స్ట్రాటజీస్ కావాలి, ఓకేనా. స్ట్రాటజీస్ కావాలి ఆప్షన్లోగా. ఇప్పుడు నేను చెప్పింది అన్నింటిలో మీరు అప్లై చేసేసుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మనకు ఫిన్ నిఫ్టీ, ఐటీ సెక్టర్, దేంట్లో అయినా సరే మీరు, మిడ్ క్యాప్ నిఫ్టీ, దేంట్లో అయినా సరే మీరు అప్లై చేసేసుకోండి, ఓకేనా. నేను జస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒకటి తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పింది మీకు చెప్పాలనుకున్న పర్ఫెక్ట్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓకేనా. ఇంకా డీప్గా అనాలిసిస్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ మనం పోతుంటే ఇంకా మంచి స్ట్రాటజీస్, ఆల్రెడీ స్ట్రాటజీస్ చెప్పాను కదా, చాలా చూశాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు కదా, మీరు ఇండికేటర్స్ గురించి కూడా చెప్పమని, స్ట్రాటజీ చాలా ఉంటాయి కదా. సో మాకు ప్రదక్షిణ అని చెప్పారు ఇంతవరకు. సో ఇండికేటర్స్ గురించి కూడా చెప్పమని చెప్తున్నారు కదా. సో ఇండికేటర్స్ కూడా వెరీ సూన్ స్టార్ట్ చేయబోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్, ఇండికేటర్స్, బ్యాంక్ నిఫ్టీ. సో మీకు అన్ని ఫ్రీగానే, ఇక్కడికి వెళ్ళకండి. ఎవరైనా కోర్స్ తీసుకుంటామని చెప్పిన వాళ్ళకి మన ప్లేలిస్ట్లో మన కోర్స్ ఉంది కదా, రిఫర్ చేయండి. సో చాలా ఎఫెక్టివ్గా మనకు సపోర్ట్ ఏంది, క్యాండిల్స్ ఏంది, ప్యాటర్న్స్ ఏంది, ఓకేనా. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటిది, ఈక్విటీ అంటే ఏంటిది, డిమాట్ అంటే ఏంటిది, ఎవ్రీథింగ్ అయితే మనం
మనమైతే సో పాయింట్ టు పాయింట్ ఎలా యాడ్ చేయాలి, అసలు ఆప్షన్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఈక్విటీ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ప్లేలిస్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అన్నీ చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే ఆ కోర్స్ అయితే ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుతన్ స్టాక్స్.